హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో ఎవరైతే ఎంబీఏ, బీడీఎస్, బీ నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళందరూ నీట్ ఎగ్జామ్ అయితే రాసి ఉంటారు. ఆ నీట్ ఎగ్జామ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎవరైతే నీట్ క్వాలిఫై అయ్యింటారో అయ్యి ఎంబీబీఎస్, బీడీఎస్, బీ నర్సింగ్ లాంటి కోర్సెస్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన షెడ్యూల్ అండి ఇది. సో ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన ఫస్ట్ రౌండ్ గురించి అయితే చూద్దామండి. సో ఫస్ట్ రౌండ్లో మనకి సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ అనేది ఖాళీగా ఉన్నాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఆగస్ట్ 4th 2026 రోజు అయితే మనకు తెలుస్తుందండి. సో తెలిసిన తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ మనం ఎప్పుడు చేసుకోవాలి అంటే 5th ఆగస్ట్ నుంచి 12th ఆగస్ట్ వరకు మనం రిజిస్ట్రేషన్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి వరకు? అప్ టు 3 PM వరకు అయితే మనం చేసుకోవచ్చు. అంటే 12th ఆగస్ట్ అప్ టు 3 PM వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ పార్ట్ మాత్రమే చేసుకోవచ్చు అనమాట. సో కొంతమందికి ఏమైపోతుందంటే పేమెంట్ విషయంలో డిలేస్ అవుతుంటాయి. అంటే సర్వర్స్ ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే సర్వర్స్ డౌన్ అయిపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ చాలామంది ఫేస్ చేస్తుంటారు. సో వాళ్ళ కోసం ఏం చేశారంటే మనకి పేమెంట్ ఫ్యాకల్టీ వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఎప్పటి వరకు? 6 PM వరకు అయితే వాళ్ళు అవైలబుల్ ఉంటారండి. ఆగస్ట్ 12th 6 PM వరకు పేమెంట్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం. ఎప్పుడు పెట్టుకోవాలంటే ఆగస్ట్ 6th నుంచి ఆగస్ట్ 13th వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చండి. అప్ టు ఎప్పటి వరకు? 11 AM వరకు. అంటే 13th ఆగస్ట్ 11 AM వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మనం వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ ఎప్పుడు? 12th ఆగస్ట్ 4 PM వరకు అప్ టు 11 AM ఆగస్ట్ 13th. సో దాని తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అండి. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? 13th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ మధ్యలో మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో రిజల్ట్స్ వచ్చేసి మనకి 17th ఆగస్ట్ రోజు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. మనం రిపోర్ట్ ఆర్ జాయినింగ్ ఎప్పుడు అవ్వాలి అంటే 18th ఆగస్ట్ నుంచి 22nd ఆగస్ట్ లోపల మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. సో మన డీటెయిల్స్ ఎప్పుడు అప్డేట్ అవుతాయంటే ఇన్స్టిట్యూషన్స్లో 23rd ఆగస్ట్ 2026 రోజు మన డీటెయిల్స్ అనే వాళ్ళకి అప్డేట్ అవుతాయి. ఓకేనా? సో మనం ఫస్ట్ రౌండ్ తీసుకున్నట్టయితే టోటల్ మనకి రిజిస్ట్రేషన్కి 8 days ఉంటాయండి. చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్కి 8 days ఉంటాయి. సీట్ అలాట్మెంట్కి 4 days అయితే ఉంటాయి. రిజల్ట్స్ మాత్రం 1 day ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ అయితే 5 days ఉంటుంది. నిదానంగా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసేసుకొని కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. అలానే మన డేటా అప్డేట్ ఎప్పుడు కాలేజ్కి అవుతుందంటే 1 day మనకి అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా మనకి ఫస్ట్ రౌండ్ గురించి. సో ఇప్పుడు అలానే మనం సెకండ్ రౌండ్ అయితే చూద్దామండి. ఓకేనా? సో సెకండ్ రౌండ్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా ఖాళీ ఉన్నాయి సీట్లు అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే సెకండ్ రౌండ్లో 24th ఆగస్ట్ 2026 రోజు అయితే మనకి తెలుస్తుందండి. సో తెలిసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే 25th ఆగస్ట్ 2026 నుంచి 29th ఆగస్ట్ 2026 లోపల మనం అప్ టు 3 PM వరకు మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో పేమెంట్ మాత్రం కొంచెం సర్వర్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనకి అప్ టు 6 వరకు మనకి టైం ఇచ్చింటారు. ఈలో పేమెంట్ కూడా మీరు క్లియర్ చేసేయండి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అండ్ లాకింగ్ 25th ఆగస్ట్ నుంచి మనకి 30 ఆగస్ట్ వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చండి అప్ టు 11 PM వరకు. సో అలానే లాకింగ్ వచ్చేసి మనకి 4 PM వరకు అయితే ఉంటుంది. అంటే 30 ఆగస్ట్ 4 PM వరకు అయితే ఉంటుంది. సో డెడ్ లైన్ వచ్చేసి మనకంటే ఇంకా పీక్ టైం వచ్చేసి 11 PM వరకు అయితే ఉంటుందండి ఆగస్ట్ 30th. సో అంతవరకు అయితే ఇచ్చుకోండి. ఈలోపు మీరు లాక్ చేసేసుకోండి. ఎందుకంటే అప్పుడు కొంచెం సర్వర్స్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకు కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే 31st ఆగస్ట్ నుంచి 1st సెప్టెంబర్ లోపల మనకి సీట్ అలాట్మెంట్ అనేది అయిపోతుందండి. రిజల్ట్స్ వచ్చేసి మనకి 2nd సెప్టెంబర్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు. సో దాని తర్వాత జాయినింగ్ వచ్చేసి 3rd సెప్టెంబర్ నుంచి 8th సెప్టెంబర్ లోపల మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మన డేటా అంటే మన జాయినింగ్ డీటెయిల్స్ అన్ని కాలేజ్కి ఎప్పుడు అప్డేట్ అవుతాయి అంటే 9th సెప్టెంబర్ 2026 రోజు మనకి కాలేజ్కి ఈ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అవుతాయి అనమాట. సో దీనికి టైం పీరియడ్ తీసుకున్నట్టయితే 5 days పడుతుందండి మొత్తం రిజిస్ట్రేషన్ పేమెంట్కి సంబంధించిన అన్ని మనం చూసుకోవడానికి. సో అలానే 6 days ఉంటుంది మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. అలానే 2 days సీట్ అలాట్మెంట్ రావడానికి 2 days అంతే ఉంటుంది. సో 1 day వచ్చేసి రిజల్ట్స్ అనేది 1 day అనౌన్స్ చేస్తారు. అలానే 6 days అనేది మనకి జాయినింగ్ రిపోర్ట్కి 6 days అనేది టైం ఉంటుంది అనమాట. ఈ 6 daysలో మీరు జాయినింగ్ రిపోర్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో అలానే 1 dayలో మనకి మన డేటా అనేది కాలేజ్కి అయితే అప్డేట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు రౌండ్ 3 అయితే చూద్దామండి. సో రౌండ్ 3లో మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి అంటే ఏ సీట్స్ ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్స్లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే
10th సెప్టెంబర్ రోజైతే మనకు తెలుస్తుందండి. తెలిసిన తర్వాత మనం రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఎప్పుడు చేసుకోవాలంటే 11th సెప్టెంబర్ నుంచి మనకి 15th సెప్టెంబర్ వరకు మనం రిజిస్ట్రేషన్ అంత అనేది చేసుకోవచ్చు అనమాట. అప్ టు 3 PM వరకు. ఓకే. పేమెంట్ మాత్రం 6 PM వరకు అయితే టైం ఉంటుందండి. సో మీరు 6 PM లోపల పేమెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అండ్ లాకింగ్. చాయిస్ లాకింగ్ వచ్చేసి మనకి 4 PM 5th సెప్టెంబర్ నుంచి మనకి 11 AM 16th సెప్టెంబర్ వరకు మనకి లాకింగ్ అయిపోతుంది అనమాట. తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మనకి 16th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు మనకి సీట్ అలాట్మెంట్ అనేది అయిపోతుంది. ఓకేనా. రిజల్ట్స్ అనేది మనకి 18th సెప్టెంబర్లో రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారండి. రిపోర్ట్ వచ్చేసి మనం అంటే కాలేజ్కి వెళ్ళి లేదా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి మనం ఎప్పుడు రిపోర్ట్ చేయాలి అంటే 19th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ లోపల మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో మన జాయినింగ్ డీటెయిల్స్ అన్ని మన ఇన్స్టిట్యూషన్స్లో ఎప్పుడు అప్డేట్ అయితే అంటే 27th సెప్టెంబర్లో మనకి మన డీటెయిల్స్ అన్ని అప్డేట్ అవుతాయి అనమాట. సో టైం పీరియడ్ తీసుకున్నట్టయితే మన రిజిస్ట్రేషన్స్ అండ్ పేమెంట్ వచ్చేసి 5 days అయితే టైం ఉంటుందండి. చాయిస్ ఫిల్లింగ్ అంటే వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 6 days అయితే టైం ఉంటుంది. సీట్ అలాట్మెంట్ కి 2 days అయితే టైం ఉంటుంది. రిజల్ట్స్ కి 1 day, రిపోర్టింగ్ 8 days ఉంటుంది. మన డేటా అప్డేట్ ఇన్స్టిట్యూషన్స్ కి 1 day. ఆన్లైన్ స్టే వేకెన్సీ రౌండ్ ఒకసారి చూద్దామండి. సో దీనికి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి అంటే ఇంకా ఏ ఇన్స్టిట్యూషన్స్ లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 27th సెప్టెంబర్ రోజు అయితే మనకి తెలుస్తుందండి. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ వచ్చేసి మనము 28th సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాంటి పేమెంట్ కూడా చేసుకోవచ్చు అప్ టు 3 PM వరకు. ఇంకా ఏదైనా సర్వర్స్ ఇష్యూ ఉంటే పేమెంట్ మాత్రం 6 PM లోపల చేసేసుకోవాలన్నమాట. సో అలాంటి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ తీసుకున్నట్టయితే మన వెబ్ ఆప్షన్స్ అనేది 28th సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అండి. చాయిస్ లాకింగ్ వచ్చేసి అంటే 13th సెప్టెంబర్ 4 PM వరకు లాస్ట్ అండి. అంటే అప్ టు 11 వరకు ఉంటుంది. సో ఈ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి. సో సీట్ అలాట్మెంట్ అనేది మనకి 1st అక్టోబర్ నుంచి 2nd అక్టోబర్ లోపల మనకి సీట్ అలాట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా. సో రిజల్ట్స్ అనేది 3rd అక్టోబర్లో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. రిపోర్ట్ అనేది మనం 4th అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ లోపల కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మన డీటెయిల్స్ కాలేజ్కి ఎప్పుడు అప్డేట్ అయితే అంటే మేబీ 11th or 12th అనేది మనకి అప్డేట్ అయిపోతాయి అనమాట. ఓకేనా. సో మనకి రిజిస్ట్రేషన్కి అనేది 3 days పడుతుందండి. సో అలానే చాయిస్ ఫిల్లింగ్కి ఒక 3 days ఉంటుంది. సీట్ అలాట్మెంట్కి 2 days అయితే టైం ఉంటుంది. రిజల్ట్స్ 1 dayలో వచ్చేస్తాయి. కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి మనకు 7 days అయితే టైం ఉంటుంది. ఈలోపు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇదండి నీట్కి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఎవరైతే MBA, BDS, BSc నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళు నీట్ ఎగ్జామ్ అయితే రాసింటారు కదా. సో నీట్ ఎగ్జామ్ రాసి నీట్లో క్వాలిఫై అయి ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.